రేపు జరగబోయే ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతోంది. 456 పోలింగ్ కేంద్రాల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తంగా 35 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 3 అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు ఉండనుంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే 28th ఎర్లీ మార్నింగ్ దాకా మనకు మిగతా జిల్లాల నుంచి కూడా రావచ్చని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు జరిగేది ఈవీఎం కాకుండా బ్యాలెట్ బాక్స్లో జరుగుతుంది. కొత్త ఓటర్లు గ్రాడ్యుయేట్లు చాలా మంది ఉన్నారు. ఏ పద్ధతిలో ఇది జరగబోతుంది? సో ఇది బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ అండ్ ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్. మామూలుగా మనకి ఈవీఎం అయితే నేరుగా వాళ్ళకి బటన్ నొక్కాలి. ఇక్కడికి క్యాండిడేట్కి సంబంధించి బ్యాలెట్ పేపర్లు ఇస్తాము. ఆ బ్యాలెట్ పేపర్లో 35 క్యాండిడేట్ ప్లస్ వాళ్ళ ఫోటో ఉంటుంది. అది పక్క కాలంలో 1 అని చెప్పేసి 1 నుంచి 35 దాకా నంబర్లు రాయాల్సింది ఉంటుంది. సో మీకు నచ్చిన క్యాండిడేట్ ఎదురుగా 1 అనే ఒక నంబర్ని మీరు రాయాలి. అది కూడా మేము ఇచ్చిన స్పెసిఫిక్ స్కెచ్ పెన్ తోటే రాయాల్సింది ఉంటుంది. వేరే ఏమైనా మీరు రాసి ఉంటేనో 1కి బదులుగా ఓఏ అని రాసి ఉంటేనో 1ని వేరే చోట్ల కూడా 35 క్యాండిడేట్లు 2-3కి కూడా మీరు 1 రాసి ఉంటేనో అవన్నీ ఇన్వాలిడ్ ఓట్స్గా పడుతుంది. ప్లస్ మీరు 1 రాసినప్పుడు ఆ క్యాండిడేట్స్ నేరుగానే 1 రాయాలి. కింద రెండిట్లో ఎవరికి 1 రాసారని సంతకి వచ్చినప్పుడు కూడా వీ విల్ బి రిజెక్టింగ్ దట్ బ్యాలెట్ పేపర్. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఎవరెవరు ఉన్నారో ఈ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ ఈ బ్యాలెట్ పేపర్ సో మీకు నచ్చిన క్యాండిడేట్ ఎదురుగా 1 నుంచి 35 దాకా మీరు రాయవచ్చు అన్నది దయచేసి ఫోకస్ చేసుకోండి. నంబర్లోనే రాయాలి, న్యూమరికల్స్గానే రాయాలి. న్యూమరికల్స్ మనకు వేరే లాంగ్వేజెస్ అఫీషియల్ లాంగ్వేజెస్లోనే ఏ లాంగ్వేజెస్నా రాయొచ్చు, కానీ ఓఎని 1 అలాంటి ఏమీ రాయకూడదు. ప్లస్ మీరు ఓటు వేస్తున్నారని చెప్పేసి మీ డీటెయిల్స్ ఒకటి బ్యాలెట్ పేపర్లో ఎక్కడికి కనిపించకూడదు అనేది కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి. పోలింగ్కి సంబంధించి ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు ఉన్నారు, టీచర్స్ కూడా ఉన్నారు. వారికి ఎటువంటి వెసులుబాటు కలుగుతుంది? సో మనకు పోలింగ్ సంబంధించి ట్రైనింగ్ అప్పటికే ఎవరికి పోస్టల్ బ్యాలెట్ కావాలని అడిగి వాళ్ళ 438 పోస్టల్ బ్యాలెట్ రిక్వెస్ట్లో మనకు వచ్చాయి. ఆ 438కి మనం పోస్టల్ బ్యాలెట్ పేపర్ రాగానే వాళ్ళందరికీ మనం డిస్పాచ్ చేసాము. సో ఇప్పుడు బై తపాల్ కానీ లేదా మనం ఎస్టాబ్లిష్ చేసిన పోస్టల్ బ్యాలెట్ రూమ్లో కానీ వాళ్ళు వచ్చేసి ఓటు చేర్పించవచ్చు. మనకు కౌంటింగ్ రోజు మార్నింగ్ దాకా ఎన్ని ఓట్లు వచ్చినాయి అవన్నీ మనం కౌంటింగ్ టేబుల్కి తీసుకెళ్ళి విడిగా పోస్టల్ బ్యాలెట్ మాత్రం కౌంటింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే ప్రచారం ముగిసింది, పోలింగ్ జరగబోతుంది. అభ్యర్థులకి ఓటర్లకి మీరేం చెప్పదలుచుకున్నారు మేడం? సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఎలిజిబుల్ ఓటర్స్ టు కమ్ అండ్ ఓట్. మీకు ఏ పోలింగ్ స్టేషన్ అని ఏ డీటెయిల్స్ అని తెలియలేదంటే దయచేసి 1950 ఆ నెంబర్కి అందరూ ఫోన్ చేస్తే దానికి క్లారిటీ ఇస్తారు. అది కాకుండా మీరు మీ మండల ఆఫీస్ని అప్రోచ్ చేయవచ్చు, మీ సచివాలయంలో బిల్లి అడిగి తెలుసుకోవచ్చు, కలెక్టరేట్కైనా రావచ్చు. అది కాకుండా 1800-233-1077 1800-233-1077 అన్న నెంబర్కి ఫోన్ చేసి కలెక్టరేట్లో కూడా కనుక్కొని మీ ఓట్లు ఎక్కడ ఉన్నాయని చెప్తారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఓటర్స్ టు కమ్ అండ్ ఓట్. థ్యాంక్ యూ మేడం. అది చూస్తాం కదా, పోలింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఓటరు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. దాదాపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పోలింగ్కి పూర్తయ్యాయి. ఎన్నికల సామాగ్రి పంపిణీ కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎన్నికల గైడ్లైన్స్ పాటించాలి. బ్యాలెట్ పద్ధతుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రాధాన్యత క్రమంలో తమ ఓటు వినియోగించుకోవాలంటూ కూడా జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి వెట్రి సెల్వి స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేశారు. గుంటూరులో జిల్లా రిటర్నింగ్ అధికారి ఎస్ నాగలక్ష్మి స్వయంగా పనులను పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు వచ్చి పోలింగ్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 149 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు ఆమె తెలిపారు. దాదాపు 2,500 మంది సిబ్బంది విధుల్లో ఉన్నట్లు చెప్పారు. ఎన్నికలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆర్ఓ నాగలక్ష్మి. ఆ మొబైల్లో వాళ్ళ రెవెన్యూ